సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం ఎలక్షన్లో పట్టుబడిన మందు బాటిళ్లను ఎక్సైజ్ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదేశాల మేరకు డిస్టై ప్రాపర్టీ సిద్దిపేట అసిస్టెంట్ ఎక్సైజ్ మరిపి జగన్నాథన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాందరెడ్డి, గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డిస్టై ప్రాపర్టీ 37 కాటన్ వేర్లు, క్వార్టర్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరిపి జగన్నాథ్ మాట్లాడుతూ ఎక్సైజ్ సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ ఆదేశాల మేరకు ఎలక్షన్లో పట్టుబడిన బాటిళ్లను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. నా పేరు జే మర్ఫీ, ఐఎమ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిద్దిపేట్. డీసీ గారు సంగారెడ్డి శ్రీ హరికృష్ణ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఫర్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సైజ్ స్టేషన్ తరఫున మేము వచ్చినాము. మన పోలీస్ స్టేషన్ గజ్వేల్ పరిధిలో వాళ్ళు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్లో అప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు. దాంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి. 24 కేసులు, 24 కేసు నమోదైంది. దానికి డిస్ట్రక్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి మా డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్. సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి సార్ రిక్వెస్ట్ మీద సార్ పిలిపించారు, మేము వచ్చినాము. ఈరోజు గజ్వేల్ సిఐ గారు సైదా సారు ప్లస్ ఎక్సైజ్ ఎస్ఐ గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో 24 కేసులకు సంబంధించిన బాటిల్స్, దాని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. కింగ్ఫిషర్, స్ట్రాంగ్ బీర్, తర్వాత మన ఏమంటారు ఓసీ బ్రాండ్, ఇంపీరియల్ బ్లూ, డిఫరెంట్ సిగ్నేచర్ విస్కీ, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్నింటినీ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండర్ ది కవర్ ఆఫ్ పంచనామా. దిస్ ఇస్ ది ఫైనల్ రిపోర్ట్. ఇది ఇవన్నీ చేసిన దానికి విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్ తీసాము.